సముద్రం నుండి కెరటాలు ఎలా ఎగసిపడుతుంటాయో మన మనసులోంచి కూడా ఆలోచనలు పుట్టుకొచ్చి మనల్ని అల్లకల్లోలం చేస్తుంటాయి. ఈ ఆలోచనల ప్రవాహం నుంచి కొద్ది క్షణాలైనా బయటపడి ప్రశాంతంగా, అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండగలమా అన్నది అందరి సందేహం. అయితే ఉండగలము అంటున్నారు సద్గురువులందరూ. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు సమయం కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చొని ఆలోచనలకి స్వస్తి చెప్పాలి. ప్రశాంతతో అంటే మనసులో ఏకాంతంతో ఉండగలిగితే ఆలోచన ప్రవాహం తగ్గిపోయి క్రమక్రమంగా మనోనిశ్చలత సాధ్యమవుతుంది. మనసుని ప్రశాంతంగా, ఏకాంతంగా, నిశ్చలంగా ఉంచుకోవడం మనందరికీ సాధ్యమే. మనస్సులోని ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆలోచనలు విడిచిపెట్టడం అన్నమాట. షట్ అప్ యువర్ మైండ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ప్రిజన్ అంటున్నారు సద్గురువులు. షటప్ యువర్ మైండ్, గెట్ అవుట్ ఆఫ్ ప్రిజన్ అంటే ఆలోచనలను కట్టిపెట్టి ఆలోచన ప్రపంచంలోంచి బయటికి రమ్మని సద్గురువుల బోధ. మీరు ధ్యానానికి కేటాయించిన సమయంలో ఈ 2 వాక్యాలు గుర్తుంచుకోండి. షటప్ అండ్ గెట్ అవుట్. మీకు నచ్చిన టైంలో, నచ్చిన ప్రదేశంలో కాసేపు రిలాక్సింగ్గా కూర్చొని ఆలోచించకుండా, అంటే ఆలోచనలకి స్వస్తి చెప్పండి. అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఆలోచన లేని స్థితిలో ఏముంటుంది? నిశ్శబ్దం అని కదా మీరు అనుకునేది. నిశ్శబ్దంతో పాటు ఆత్మస్థితి ఉంటుంది. ఆనంద స్థితి అవగాహన అవుతుంది. అదే మన సహజ స్థితి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ ఒక్క ఆలోచన నిజం కాదు. థింకింగ్ ఈజ్ నాట్ యువర్ నేచర్ అన్నారు సద్గురులందరూ. ఆలోచన లేనప్పుడు మౌనంగా ఉండడం అసాధ్యం అనిపిస్తే భగవంతుని తలుచుకోండి. భగవంతుని స్మరణలో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. అంతకన్నా మనకు కావలసింది ఏముంది? ఆనంద స్థితి, ఆత్మస్థితి, నిశ్చల స్థితి ప్రయత్నిస్తే అందరికీ సాధ్యమే.